హాయ్ ఫ్రెండ్స్, విరాజీస్ కిచెన్ కి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మన లంచ్ బాక్స్ రెసిపీ ఏమంటే మునగాకు పప్పు చేస్తున్నామండి. ఎప్పుడు పప్పే కాకుండా ఇలా మునగాకు వేస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకొకటి అండి, అందరూ పప్పు మునగాకు అంటారు, మా సైడ్ వచ్చి మునగాకు పులగూర అంటారు. కాబట్టి నా స్టైల్లో ఈ రోజు నేను మీకు మునగాకు పులగూర చేసి చూపిస్తాను. చాలా మంది మునగాకు పప్పు అంటే పచ్చిమిర్చి వేస్తారు, కారపొడి వేస్తారని. కాకపోతే ఈ రెండు లేకుండా నేను ఎండుమిరపకాయలతో వేసి చూపిస్తున్నాను. ఇప్పుడు సమ్మర్ వచ్చింది కదండి, సమ్మర్లో పచ్చిమిరపకాయలు చాలా మందికి ఒంటికి అవ్వదు. కాబట్టి అలాంటి వాళ్ళ కోసం నేను ఈరోజు ఎండుమిరపకాయలతో మీకు పులగూర చేసి చూపిస్తున్నాను. ఇంకెందుకు ఆలస్యం, చేసేద్దాం, చూసేద్దాం రండి. మునగాకు పులగూరకు కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఇక్కడ ఒక కట్ట మునగాకు తీసుకున్నానండి. ఇక్కడ ఒక చిన్న కప్పుతో ఒక కప్పు పప్పు తీసుకున్నాను. ఇక్కడ ఎండుమిర్చి తీసుకున్నాను, 10 ఎండుమిర్చీలు తీసుకున్నాను, 4 చిన్న టమాటాలు తీసుకున్నాను. ముందుగా కుక్కర్ తీసుకుందామండి. ఇప్పుడు ఈ కప్పుతో ఒక కప్పు నేను పప్పు తీసుకున్నానండి. ఈ క్వాంటిటీతో మధ్యాహ్నం 4 తినచ్చండి, లంచ్ బాక్స్ అయినా కానీ. కాబట్టి ఒక కప్పు తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని బాగా వాష్ చేసుకుందాము. ఈజీగా అయిపోతుందండి. ఇప్పుడు మనం పప్పు కడుక్కునేసినాం కదండి, ఫాస్ట్గా అయిపోవాలంటే నేను చూపిస్తాను చూడండి, ఈజీగా చేసేలాగా. ఇప్పుడు పప్పులోకి నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టేద్దాం. ఇక్కడ ఒక గ్లాస్ పప్పుకి 3 గ్లాసులు నీళ్ళు అండి. కాకపోతే నాకు మెజర్మెంట్ తెలుసు కాబట్టి అట్లే వేసేస్తున్నాను. ఇప్పుడు కుక్కర్ పెట్టేసి స్టవ్ ఆన్ చేద్దాం. ఇప్పుడు టమాటాలు కడిగి కట్ చేసి వేద్దాం. ఇక్కడ 4 భాగాలు చేస్తున్నానండి. మీరు 2 భాగాలు చేసుకున్నా పర్లేదు, ఎందుకంటే మనం ఎనపుతాం కదా. ఇప్పుడు వేసేస్తున్నాను. ఇక్కడ మీడియం సైజు టమాటాలు 4 వేస్తున్నాను నేను. అలాగే ఎండుమిర్చి 10 వేస్తున్నాను. ఇక్కడ దీన్ని కూడా ఇలా తుంచి వేసేద్దాం. ఒక చిన్న ఎర్రగడ్డ హాఫ్ తీసుకున్నానండి. ఇక్కడ దీన్ని కూడా చిన్నగా కట్ చేసి, చిన్నవేం లేదండి, కొంచెం పెద్దగా ఈ సైజులో కట్ చేసి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది వేసేసాము. తెల్లగడ్డ తెల్లగడ్డ మీకు టైం ఉంటే పొట్టు తీసుకోండి, లేదంటే అట్లే వేసుకోండి. నేనైతే అట్లే వేస్తున్నాను, ఎందుకంటే ఎనిపేదే కాబట్టి సరిపోతుంది. దాన్ని పొట్టు తీసుకొని దానికి కొంచెం టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. దేనికి పొట్టు తీయాలో దానికే తీసానండి, నేను అన్నిటికీ తీసేయలేదు. తలాతో ఒక కట్ చేస్తే సరిపోతుందండి. తెల్లగడ్డలు పొట్టు తీసే వేయాల్సిన అవసరం అయితే లేదు. మీడియం సైజు తెల్లగడ్డ ఒక అర్ధం తీసుకున్నానండి. దీన్ని కడిగేసి పప్పులో వేసేద్దాం. ఇక్కడ చింతపండు తీసుకున్నానండి. చిన్న ఉసిరికాయలో అర్ధం తీసుకున్నాను చింతపండు. టమాటాలు 4 వేసినాం కదా, కాబట్టి ఎక్కువ పులుపు పట్టదు, కొద్దిగా వేసుకుంటున్నాను. ఇక్కడ ఇది కూడా కడిగేసి కుక్కర్లో వేసేద్దాం. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందాం. ఫైనల్గా లాస్ట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. చూడండి, అన్నీ వేసేసాము. ఇప్పుడు దీన్ని బాగా కలుపుదాము. మీకు నీళ్ళు ఇక్కడ తెలిసిపోతుందండి, ఎక్కువ తక్కువ అనేసి. ఇక్కడైతే కరెక్ట్గా ఉంది. చూసారు కదండి, మన కుక్కర్ పప్పు కడిగి పెట్టేసి అన్నీ వేసే గుందరికి అన్ని బాయిల్ అయ్యేది స్టార్ట్ అయిపోయింది. కాబట్టి కుక్కర్ బిన్నె హీట్ అయిపోయింది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టినామంటే 5 నిమిషాల్లో విజిల్ వచ్చేస్తుంది. ఇలా ఫాస్ట్గా చేయాలండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేద్దాము. ఇది 3 విజిల్లు వస్తే స్టవ్ ఆపేద్దాం. రైస్కి అయితే బియ్యం నానబెట్టేసాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేద్దాము. అన్నము అయిపోతుంది. చూసారు కదండి, ఒకే టైంలోనే రైస్ అయిపోతుంది, కూర అయిపోతుంది. అట్లా ఉంటుందండి నాతో. మనం ఏం చేసినా కానీ టైం సేవ్ అవ్వాలండి. ఫస్ట్ నేను ఆలోచించేది నా టైం సేవ్ అయ్యేలాగా. మన టైం సేవ్ అవ్వాలి, మన లంచ్ బాక్స్ రెసిపీను బాగుండాలండి. మనం నలుగురిలో కూర్చొని తినేటప్పుడు లంచ్ బాక్స్ విప్పుతనే అందరూ అట్లా ఆక్రమించేలాగా ఉండాలండి లంచ్ బాక్స్. అలా ఆలోచించి చేస్తాను నేనైతే. చూడండి, ఒక విజిల్ వచ్చేసింది. అలా ఉంటుంది మనతోటి. 3వ విజిల్ కూడా వచ్చేసిందండి. స్టవ్ ఆపేద్దాం. అంతే అండి, మనం ఫస్ట్ పప్పు కడిగి పెట్టేసినామంటే అన్నీ కట్ చేసి వేసేందరికి పప్పు ఉడుకుతూ ఉంటుంది. అన్నీ వేసేందరికి ఫాస్ట్లో 5 నిమిషాలే పట్టిందండి విజిల్ వచ్చేకి. ఇలా చేసినామంటే మనకు టైం సేవ్ అవుతుంది. చాలామంది లంచ్ బాక్సులకి టిఫిన్లే తీసుకొని వెళ్ళిపోతారు కదా, అలాంటి వాళ్ళు ఇలా టైం సేవ్ చేసుకున్నారంటే, ఇలా చేసినారంటే బిన్న అవుతుంది. మధ్యాహ్నం మనకు టిఫిన్ కన్నా మనకు రైస్ తింటేనే చాలా తృప్తిగా ఉంటుందండి. కాబట్టి ఇలా చేసుకోండి. ఇప్పుడు పప్పు అయింది, రైస్ పెట్టేసినాం కదా, దానికి సైడ్ డిష్ ఏదైనా ఉంటేనే కదండి బాగుంటుంది. కాబట్టి నేను ఇక్కడ మునక్కాయలు తాలింపు చేస్తున్నాను. మునగాకు పులగూర, మునక్కాయలు తాలింపు. ఇప్పుడు మునక్కాయలు కట్ చేసుకునేస్తాము. స్టవ్ ఖాళీగా ఉందండి. ఇక్కడ నా ఖాళీ చేతులు ఆడడం లేదు, గబగబాని చేయాలి కదా, కాబట్టి స్టవ్ ఖాళీగా ఉంది. గబగబాని కట్ చేసి స్టవ్ మీద పెట్టేద్దాం మునక్కాయలు. ఇక్కడ మునక్కాయలు చాలా బాగుందండి. పక్కంగా వచ్చినప్పుడు కోసుకొచ్చినాను, ఎందుకంటే ఇది మా ఫ్రెండ్ వాళ్ళ చెట్లో ఉనింది. నిన్న వాళ్ళ ఇంటికి పోయినానండి, అక్కడ మునక్కాయలు ఉన్నాయి కాబట్టి అక్కడ తెంపుకొచ్చినాను. ఇవి మునక్కాయలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి. మునక్కాయలు, మునగాకు చాలా మంచిది. మా ఫ్రెండ్ అయితే మునగాకు దొరికినప్పుడంతా తీసుకువెళ్ళి ఎండబెట్టి పౌడర్ చేసి పొద్దున్న లేసి ఒక గ్లాస్ నీళ్ళు తీసుకుంటుందండి, గోరువెచ్చని నీళ్ళు. ఈ మునగాకు ఎండబెట్టి పొడి కొడతాం కదా, అది కలుపుకొని పొద్దున్న రోజు తాగుతుంది. జుట్టుకు చాలా మంచిది అనేసి అమ్మాయి రోజు తాగుతుంది. మునక్కాయల తాలింపుకి ఈ సైజులో కట్ చేసుకున్నానండి. చాలామంది ఇంతంత పొడుగు కట్ చేస్తారు.
ఇంత పొడుగు కట్ చేస్తారండి. పిల్లలు ఎట్లా నమ్ముతారండి. సాంబార్ కూడా ఇలా వేస్తారు చాలామంది. హోటల్లో కూడా ఈ సైజ్ వేస్తారు. ఎట్లా తినాలో నాకైతే ఒకరోజు అర్థమే కాలేదు. నోట్లో పెట్టి తింటే ఇక్కడ వరకే వస్తుంది. మళ్ళీ దాన్ని నమిలిండేదాన్ని మళ్ళీ చేతికి బట్టి మళ్ళీ ఇట్లా తినాలి. కాబట్టి ఇదంతా అయ్యేది కదరా స్వామి అనేసి నేనైతే చిన్న ముక్కలుగా కట్ చేస్తాను. కాబట్టి దీన్ని చూడండి, ఈ సైజుని కట్ చేస్తాం కదా. ఇప్పుడు దీన్ని ఇంకోటి, ఇప్పుడు పిల్లలు బాగా నోట్లోకి పోయాకి బాగుంటుందండి. బాగా నమలుతారు. కాబట్టి అలా కట్ చేస్తున్నాను నేను. మీరు అట్లే కట్ చేయండి. మన పిల్లలు తినాలి కదండి మనకు. ఇప్పుడు అన్నీ అలా కట్ చేసుకునేద్దాం. స్టవ్ ఖాళీగా ఉందండి, అది నా బాధ. ఇప్పుడు మనం లేత మునక్కాయలు కడిగేసి స్టవ్ మీద పెట్టేద్దాము. ముందుగా కడుక్కునేద్దాం వీటిని. ఇది వాళ్ళ ఇంటి దగ్గర నాటుకోండే చెట్టు అండి. దీనికి ఏం మందులు ఏం వేయలేదు. అదే మునక్కాయలు అదే మునగాకు ఒకే చెట్టుదే తెచ్చాను. మునక్కాయలు కూడా ఎక్కువ నీళ్ళు వేస్తే లేట్ అవుతుందండి ఉడికేది. కాబట్టి మునక్కాయలు మునిగేంత చూడండి, మునక్కాయలు మునిగేంత నీళ్ళు వేస్తే సరిపోతుంది, బిన్నె ఉడుకుతుంది. ఇప్పుడు ఇది స్టవ్ మీద పెట్టుకునేస్తాము. మునక్కాయల తాలింపుకి మునక్కాయలు కూడా స్టవ్ మీద పెట్టేసినాను. ఉడికిపోయిందంటే తిరగబాత పెట్టేసి అయిపోయినట్లే. ఈ మునగాకు పులుగూర మునక్కాయల తాలింపు మా ఆంధ్రాలో మా చిత్తూరు స్టైల్ ఎట్లా చేస్తారో శనగ్గింజలు పొడేసి అట్లే తాలింపు చేస్తున్నాను. మునగాకు పులుగూర కూడా అంతే అండి, అమ్మ ఎనిపినట్లే సేమ్ అదే ప్రాసెస్. ఆమె ఏం వేసిందో అవన్నీ అలానే దింపాను, అలానే చేస్తున్నాను. టిఫిన్ అయితే మామూలుగా మామకు తెలుస్తుందండి, మామకు కానీ పాపకు కానీ లంచ్ బాక్స్ మాత్రం తెలియదండి. ఏమంటేనో నేను చెప్పలేదు. అక్కడ వెళ్ళి ఓపెన్ చేసి తినేటప్పుడు ఫోన్ చేశాడు, ఓ రాజీ ఇన్ని చేసినావా, ఇన్ని వెరైటీసా, చాలా బాగుంది అనేసి అంటారు మామ. అట్లా అన్నప్పుడు నాకు లోపల ఏందో అండి చెప్పలేనంత ఫీలింగ్. మామ ఎప్పుడు ఇంటికి వస్తాడా, దాని గురించి ఇంకా ఎన్ని చెప్తాడు అనేసి ఆతృతగా ఉంటుంది నాకైతే. ఇలా మీకు ఎంతమందికి అనిపిస్తుందో ఒక కామెంట్ చేయండి. అంతేనండి, తినేసి వాళ్ళు బాగుంది అంటే చాలండి, మనకి చెప్పలేనంత టన్నులు ఎనర్జీ వచ్చేస్తుంది. ఆ ఎనర్జీతో రేపు పొద్దున్న ఎప్పుడెప్పుడు 3 అవుతుందా 4 అవుతుందా అని కాసుకొని ఉంటాము. కాసుకొని పొద్దున్న లేసి వాళ్ళు లేసి అందరికీ అలానే రోజు చేసి క్యారీ చేసి వాళ్ళకి సర్ప్రైజ్గా మనం కట్టి పెట్టేయాలండి. వాళ్ళకి చూపించకూడదు. మధ్యాహ్నం తినేసి ఇలా ఫోన్ చేసి చెప్తారు కదండి, అది చాలా ఎనర్జీ వస్తుంది మనకి. ఇప్పుడు మునక్కాయలు పెట్టేసినాం కదండి, మునక్కాయలు ఉడుకుతా ఉంది. ఆ లోపల మునక్కాయలు తాలింపుకి ఏమేమి కావాలో అవన్నీ తీసుకునేసినామంటే ఆ ఉడుకుతానే తిరుగుబాటు పెడితే అయిపోతుందండి. ఇక్కడ తెల్లగడ్డలు తీసుకున్నాను, తెల్లగడ్డలు ఒలుస్తున్నాను. అప్పుడే ఒక తెల్లగడ్డ తీసుకున్నాము, అర్ధము కూరకి వేసాము, ఇంకా అర్ధం ఉనింది కదా, అర్ధము తాలింపుకి ఒలిచి పెట్టేసినాను. ఇప్పుడు ఒక ఎర్రగడ్డ కట్ చేసి పెట్టుకునేద్దాం. ఈ తాలింపుకి ఎర్రగడ్డలు ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుందండి. దీనికేమి పొడిగా కట్ చేసాల్సిన అవసరం లేదండి. దీనికి పొడుగుగా కట్ చేసుకుంటే బాగుంటుంది. ఇది అక్కడక్కడ తగులుతూ ఉంటుంది, తినేటప్పుడు చాలా బాగుంటుంది. కాబట్టి నేను అలా కట్ చేస్తున్నాను. ఇప్పుడు కుక్కర్ విజిల్ పోయిందండి, పప్పు చూద్దాము. చూడండి బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం మునగాకు వేసుకోవాలి. ఎందుకు ఇప్పుడు వేసుకోవాలంటే అప్పుడే వేసేసినామంటే మునగాకు చేదు వచ్చేస్తుందండి పులుగుర. కాబట్టి ఇలా ఉడికి పెట్టుకున్నాక ఇప్పుడు కడిగి వేసేసి ఒక ఆవిరి అట్లా పెట్టేసి మనం ఎనుపుకుంటే సరిపోతుంది. ముందుగానే వేసినారంటే చేదు వస్తుంది కాబట్టి ఇలా వేస్తున్నాను. అమ్మ చెప్తా ఉండేది అప్పుడంతా, మునగాకు ఇప్పుడు వేయేద్దామా లాస్ట్లో వేయనేది. ఎందుకు మా లాస్ట్లో వేయమంటాను, కూరకు పులుగుర అయితే అంతా పెడతాము, ఇది ఎందుకు అంటే అప్పుడు చెప్పింది అమ్మ, చేదు వచ్చేస్తుంది అన్న ఫస్ట్ పెడితే, కాబట్టి లాస్ట్లో వేస్తే సరిపోతుంది మునగాకు అనేసి. ఇప్పుడు మునగాకు కడిగి ఇందులో వేసేద్దాం. ఇలా నీళ్ళు వేయకుండా ఆకులే ఇట్లా వేసుకునేస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి 2 నిమిషాలు పెట్టుకుంటే సరిపోతుంది. విజిల్ ఏం పెట్టాల్సిన అవసరం లేదు. పప్పు ఉడికిపోయిందండి. మునగాకు చేదు రాకూడదు అనేసి ఇప్పుడు ఇలా పెడుతున్నాం అంతే. అదే చేదు రాదు అంటే ఒకేసారి పెట్టేసి ఉంటాము, చేదు వస్తుందండి అలానే చేస్తే. కాబట్టి ఇట్లా పెట్టేసాను. ఇప్పుడు ఇంకొకటి అండి, మునగాకు పప్పు చేసేటప్పుడు ఎక్కువ ఆకి వేసేయలేదు, పాపకి ఇష్టం కాదనేసి కొద్దిగా వేసాను. మీకు కావాలంటే ఇంకా వేసుకోవచ్చును. ఆయన బంగారమ్మ తింది, నేనేం చేసేది, అందుకే ఇలా వేసాను. ఆమె తినిపించాలి కదా, అంతాకన్నా పొట్టకపోతే ఎనర్జీ కదా, కాబట్టి అంతనే వేద్దామనేసి వేసాను. చూడండి మునక్కాయలు కూడా బాగా ఉడుకుతుంది, చూద్దాము ఎంతవరకు వచ్చిందో. బిన్నె ఉడికిపోతుందండి మునక్కాయలు ఫాస్ట్గా. ఇంకా ఈ చిప్పు కానీ తీసేసింటే ఇంకా బిన్నె ఉడికిపోతుంది. కాకపోతే విటమిన్ ఉండేదంతా ఈ తొక్కులోనే, కాబట్టి నేను తొక్కు ఎక్కువ తీయలేదు. ఇంకొక 5 నిమిషాలు అండి ఉడికిపోతుంది మునక్కాయలు కూడా. ఏంది అక్క మూత పెట్టకుండానే ఉడకబెడుతుంది అనుకున్నారా? ఫస్ట్ ఇలా పెట్టి ఉడకబెడతా ఉంటుందండి. పొంగి అంతా స్టవ్ మీద పడిపి స్టవ్ ఆరిపోయిందండి. వచ్చి చూస్తే ఏం మునక్కాయలు ఏమైంది, స్టవ్ ఆరిపోయింది, గ్యాస్ స్మెల్ వస్తుంది. అప్పటి నుంచి నేను మునక్కాయల మీద మూత పెట్టడం ఆపేసాను. ఇలా పెట్టుకోవచ్చండి, అర్థం పెట్టుకోవచ్చు. ఆ అర్థం పెట్టినా వేస్టే కదా, కాబట్టి నేను ఇలానే వదిలేస్తాను. ఎట్లా స్టవ్ దగ్గరే ఉంటాము కాబట్టి ఇలా వదిలేసాను. రసం కూడా అంతే అండి, రసం తిరుగుబాటు పెట్టేసినాను, మూత పెట్టేసినానండి. పొంగి కింద వచ్చేసింది. మా సైడ్ అంతా పైన నురుగు వస్తే స్టవ్ ఆపేస్తాము. అది బాగా బాయిల్ అవ్వకూడదు, బాయిల్ అయితే టేస్ట్ పుడుస్తుందంట. కాబట్టి నేను రసం మీద కానీ ఇట్లా మునక్కాయల మీద కానీ నేనైతే ప్లేట్ పెట్టేయలేదు.
పెట్టి కింద పొంగి స్టవ్ ఆపి గ్యాస్ వేస్ట్ అవుతుంది, మన టైం వేస్ట్ అయిపోతుంది. మునక్కాయలు ఎట్లా ఒక 10-15 నిమిషాలు ఉడికిపోతుంది, దానికి ఎందుకు ఈ ప్లేట్ పెట్టి పొంగబెట్టి వేస్ట్ చేసేది అనేసి ఇలా పెట్టేస్తాను. ఎలా ఉందండి నా ఐడియా? చూడండి, విజిల్ పోవాల్సిన అవసరం లేదు. 2 నిమిషాలు అంటే 2 నిమిషాలే పెట్టినాను. ఇది మూత వేసేదాని వల్ల ఆవిరికే ఆ మునగాకు అనేది బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు కుక్కర్ మూత తీసి పులుగుర ఎనుపుకునేద్దాం. పులుగుర అంటారండి మా సైడ్, కాబట్టి పులుగుర అంటాను. అర్థం ఉడికిపోయిందండి మునక్కాయలు. ఇప్పుడు ఉప్పు వేసుకునేస్తాము. ఇంకా అర్థంలో ఉప్పు పడుతుంది బాగా. ఇప్పుడు రుచికి సరిపోయినంత కల్లుప్పు. ఇప్పుడు పప్పులో కూడా ఉప్పు వేసుకుందాము, రుచికి సరిపోయినంత ఉప్పు. ఇప్పుడు దీన్ని మెదుపుకుందాం. చూడండి, ఈ సట్టి కూడా ఆంధ్రాని ఇంకా తెచ్చుకున్నాను. ఎందుకంటారా, ఇందులో వేసి పప్పు ఎనిపేకండి. ఇక్కడ రాళ్ళు ఉంది చూసారా, ఈ రాళ్ళు వల్ల పప్పు బాగా మెదుగుతుంది. కాబట్టి దీన్ని తీసుకున్నాను. అమ్మ యూస్ చేసేది, అమ్మ చేసేది నేను చేస్తున్నాను, నేను చేసేది నా కూతురు చేస్తుంది, అంతే కదండి. ఇప్పుడు ఇందులో పోసుకునేద్దాము. ఇప్పుడు ఇలా ఎనుపుకునేద్దామండి. అయిపోయింది. ఇప్పుడు పోపు పెట్టుకునేద్దాం. మునక్కాయలు కూడా ఉడికిపోయిందండి. దీన్ని స్టవ్ ఆపేసి నీళ్ళు వంచేద్దాము. ఇప్పుడు మునగాకు పులుగుర పోపు పెట్టుకునేస్తాము. స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిగా ఆయిల్. పోపుకి ఆయిల్ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి. చాలామంది మునగాకు పప్పు ఆకుపప్పు కంటే తెల్లగడ్డలు కొట్టేసేస్తారండి. కాకపోతే నేను ఇక్కడ స్పెషల్ అండి, అదే అండి వడిమండి. ఇది వేస్తేనే మా సైడు కూరాకు పులుగుర కానీ పప్పు కానీ చాలా అంటే చాలా ఇష్టంగా ఉంటుంది, తింటారు. ఇంకోటి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ కూడా మీకు త్వరలోనే ముందుకు తేవాలనుకుంటున్నాను. ఇప్పుడు ఇది వేసేద్దాము. నలిపి వేయాలి. ఇది స్టవ్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి, ఎక్కువలో పెడితే మాడిపోతుంది. ఇది ఏ కలర్ రావాలో కూడా చూపిస్తానండి. మామూలుగా తిరుగుబాతికి ఎర్రగడ్డలంతా కూడా వేయాలి కదండి. కాకపోతే ఇక్కడ తెల్లగడ్డ ఎర్రగడ్డ వేసే పని లేదు, అన్నీ ఇందులోనే ఉందండి. ఎర్రగడ్డ, తెల్లగడ్డ, ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఇంగువ అన్నీ ఉన్నాయి ఇందులో. ఇప్పుడు ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు, ఎనుపుకున్నాం కదండి, ఆ పప్పు వేసుకుంటాము. ఇదే అండి నేను వేసింది వడిము తిరుగుబాతికి. చాలా బాగుంటుందండి ఇది. ఈ రెసిపీ మీ ముందుకి తెస్తున్నాను త్వరలో. చూడండి, ఇక్కడ నీళ్లు నేను అది ఎనుపుకున్నాం కదండి, ఇది దీంతో ఒక్కచూరు నీళ్ళు పోసి ఇట్లా తిప్పి పోసాను. మీకు ఇంత గట్టిగా ఉంటే సరిపోతుందా లేదా మీకు పల్చగా కావాలో చూసి నీళ్ళు వేసుకోండి. కాకపోతే నేను వేసిండే మిరపకాయలకి వేసిండే పులుపు కారానికి ఈ స్టేజే కరెక్ట్గా ఉంటుంది, కాబట్టి ఇలా వేసాను నేను. మీకు గట్టిగా కావాలంటే ఇలా పెట్టుకోండి, లేదా పల్చగా కావాలంటే నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది. కాకపోతే చప్పదనం వచ్చేస్తుంది, కాబట్టి ఇంకొక మిరపకాయ ఎక్కువ వేసుకోవాలి, ఇంకొంచెం చింతపండు ఎక్కువ వేసుకోవాలి, ఇంకొంచెం ఉప్పు ఎక్కువ వేసుకోవాలి. అలా వేసుకున్నాక నీళ్ళు వేసుకున్నాను సరిపోతుంది. టేస్ట్ కావాలి కదండి మనకు. లేదా ఇప్పుడు వేసుకున్నాం అనుకోండి, ఇప్పుడు దీనికే మనకు పలచగా కావాలని నీళ్ళు వేసినామంటే అది చప్పగా ఉంటుంది, బాగుండదు. కాబట్టి ఇంకొక ఐటమ్ కొంచెం పెంచుకోండి నీళ్ళు వేయాలంటే. ఇప్పుడు దీన్ని బాగా ఉడకపెట్టుకోవాలండి, ఎందుకంటే మధ్యాహ్నం లంచ్ బాక్స్ కదా. అలానే ఇప్పుడు పోపు పెడితేనే ఎత్తేసినారనుకోండి చెడిపోయే ఛాన్స్ వస్తుంది కూర. అది ఇప్పుడు వేరే ఎండలు ఎక్కువ ఉంది కదా, కాబట్టి దీన్ని బాగా ఉడకపెట్టినామంటే మధ్యాహ్నానికి చాలా బాగుంటుంది. బాగా బాయిల్ చేసినారంటే మధ్యాహ్నానికి చెడిపోదు కూర, నేను గ్యారెంటీ ఇస్తాను. అదే మీరు పోపు పెడితేనే ఎత్తి పక్కన పెట్టేసినారంటే మూత వేసి పంపిస్తాం కదా, అది మూత తీయకుండా ఉంటాం కాబట్టి, మూత వేసే పెట్టింటాం కాబట్టి అది మధ్యాహ్నం ఓపెన్ చేసే లోపల చెడిపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు చూసి వేయండి, ఇట్లా బాగా ఉడకపెట్టి వేయండి. ఇప్పుడు నేనైతే పొద్దున్న చేసేస్తున్నాను కదండి, 5:30కి చేస్తున్నాను వంట. కాబట్టి నేను క్యారీ కట్టేటప్పుడు లేట్గా పోయేట్లుంటే 8:30కి పోతారు. ఆ టైంలో ఇంకొంచెం ఉడుకు చేసి పంపిస్తానండి నేను, లేదా బిన్నె పోయేట్లుంటే అట్లే కట్టి పంపిస్తాను. ఉడుకు పెడతాను కాబట్టి కూర చెడిపోదనేసి నాకు బాగా తెలుసు, కాబట్టి నేను అలానే వేసి పంపిస్తాను. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆపేస్తున్నాను, కూర బాగా ఉడుకుతుంది, స్టవ్ ఆపేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఇంగు కానీ వేయలేదు, ఆ వడింలోనే ఇంగు కానీ ఉంది. వడిం అనేది సమ్మర్లో మాత్రమే పడతారండి, మిగిలిన టైంలో పట్టినా కానీ ఎండ బాగుండాలి దీనికి. వర్షాకాలం వచ్చిందంటే చెడిపోతుంది, కాబట్టి ఇప్పుడు సమ్మర్ టైం కదండి, ఈ టైంలోనే పట్టాల్సింది. ఇప్పుడు పడతానండి, ఇంక 15 రోజుల్లో మీ ముందుకు తెస్తాను. అది ఈరోజు స్టార్ట్ చేసినామంటే అది అంతా ఫినిషింగ్ అయ్యే లోపల 15 రోజులు మినిమం పడుతుందండి. అవుతానే అప్లోడ్ చేసి మీ ముందుకు తెస్తాను. మీరు కూడా పప్పుకి, కూరాకు పులుగురికి, గోంగూర చట్నీకి వేయండి, చాలా బాగుంటుంది. నన్ను నమ్మండి, మీరు పెట్టే పోపు కన్నా ఈ వడిమేసి చేసే పోపు అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు కూర అయిపోయిందండి, స్టవ్ ఆపేస్తున్నాను. స్టవ్ ఆపేసి పక్కన పెట్టేద్దాము. ఈ పక్క వచ్చి మనం మునక్కాయలు తాలింపు పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని పెనం పెట్టుకున్నామంటే పెనం వేడెక్కుతుంది. కొద్దిగా నూనె వేసుకుందాము.
ఎర్రగడ్డలు వేగాలి కదండి, వేగేంత నూనె వేస్తున్నాను. దానికంటే ఒడి ఒకటే వేగాలి కాబట్టి కొద్దిగా వేసాను. ఇది ఎర్రగడ్డలు అంతా వేగాలి కదా, దాంతో ఎంత వేసినానో దానికంటే ఇంకొక భాగం ఎక్కువ వేసినాను. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది, ఆవాలు వేస్తాను. కొద్దిగా ఆవాలు, ఈ స్పూన్తో పసుపు తీసుకుంటున్నాండి. కొద్దిగా ఉంది, పసుపు పడిపోయింది. ఎట్లా పసుపు వేస్తాం కదా, ఏం కాదు. ఇప్పుడు ఇందులో కొద్దిగా పచ్చనిపప్పు వేస్తున్నాను. బాగుంటుంది ఇది వేస్తే తాలింపుకి. కాబట్టి ఈ స్పూన్తో 3 స్పూన్లు, చిన్న స్పూన్ కాబట్టి 3 వేసాను. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాము. ఇది పక్కంగా వేగాలండి, ఎక్కువ వేగకూడదు, అలానే తక్కువ వేగకూడదు, పక్కంగా వేగాలి. మన లెమన్ రైస్కి ఎలా అంటే వేయించుకుంటామో అలా వేగితే సరిపోతుంది. సిమ్లోనే పెట్టి వేయిస్తున్నానండి. చూడండి, ఎక్కువ పెట్టకూడదండి మంట. కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి తెలియదు కదండి, అలాంటి వాళ్ళు ఇట్లా సిమ్లో పెట్టుకొని వేయించుకోండి సరిపోతుంది. ఎక్కువలో పెడితే మాడిపోతుంది. ఇప్పుడు వేగిపోయింది. ఈ పప్పులు చూడండి, ఈ మాత్రం వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఎర్రగడ్డ, కరివేపాకు, ఇక్కడ తెల్లగడ్డ దంచుకున్నాం కదా, తెల్లగడ్డ వేస్తున్నాను. ఫస్ట్ ఎర్రగడ్డ, మళ్ళీ కరివేపాకు, ఇప్పుడు తెల్లగడ్డ దంచి పెట్టుకున్నాం కదా, తెల్లగడ్డ. దీనికి తెల్లగడ్డ పొట్టు తీయాల్సిన అవసరమే లేదండి, అలానే దంచి వేస్తేనే టేస్ట్. కాకపోతే అన్నిటికీ ఏమి అక్క పొట్టు తీయకుండా వేసేస్తూ ఉంది, టైం లేదేమో అనుకుంటారు కదండి. అలాంటి దానికోసం ఈరోజు నేను పొట్టు తీసి తాలింపుకి వేస్తున్నాను. పసుపు ఈ స్టేజ్లో వేయాల్సింది, నేను ముందుగానే వేసేసాను. అది ఎలా అంటే ఇలా పసుపులో ఉన్నింది, దీన్ని పసుపులో ఇట్లా ఎత్తినాను చూడండి, ఇట్లా పసుపు వచ్చేసింది. ఇట్లా ఆవాలు తీసి వేసేసాను కాబట్టి పడిపోయింది. ఇప్పుడు కొద్దిగా పసుపు వేద్దాం. చూడండి, కొద్దిగా పసుపు. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాం. మనం మునక్కాయల తాలింపుకి మెయిన్ పౌడర్ అండి ఇది. ఏం తెలుసా అండి, పల్లీలతో పౌడర్ చేసి పెట్టుకున్నాను. పల్లీలు వేయించుకునేసి అందులో ఎండుమిరపకాయలు వేసి వేయించుకొని పొడి చేసి పెట్టుకున్నానండి. ఇక్కడ కారం కూడా వేయడం లేదు, ఇందులోనే ఉంది కారం కూడా. కాబట్టి ఈజీగా అయ్యేది మీకు చేసి చూపిస్తున్నాను. తాలింపు కూడా చాలా ఈజీగా అయిపోతుంది. ఇలానే అరటికాయ చేసుకోవచ్చును, చిక్కుడుకాయ చేసుకోవచ్చును, మన గోడ చిక్కుడుకాయలు వస్తాయి కదండి, అవి కానీ చేసుకోవచ్చును, బీరకాయ, అన్ని తాలింపులు ఈ పౌడర్ వేసి వేసుకున్నా సరిపోతుంది. కాకపోతే చాలామంది చాలా వెరైటీలుగా చేస్తారు. మా ఆంధ్ర స్టైల్, మా చిత్తూరు స్టైల్ అంటే ఇట్లానే చేస్తారు, శనగ్గింజలు పొడేసి. కాబట్టి నేను ఇలానూ చేస్తాను, మామూలుగాను చేస్తానండి, అన్ని రకాలు వేసి చేస్తాను. కాకపోతే ఇదంటే చాలా ఇష్టం మామకి, పాపకి, నాకు కూడా ఇష్టం పల్లీలు పౌడర్ వేసేది. కాబట్టి ఈరోజు ఇలా చేస్తున్నాను. ఇప్పుడు ఎర్రగడ్డలు వేగిపోయినాయి. ఇప్పుడు ములక్కాయలు ఉడికి పెట్టుకున్నాం కదా, ఇవి వేసేద్దాం. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాము. అన్నీ వేసేసినామండి, మునక్కాయలు కూడా వేసి వేయించేసినాము. ఇది మునక్కాయలు వేసి చాలాసేపు ఏం వేయించే పని లేదు, ఉడికిపోయింది కాబట్టి ఒక 2 నిమిషాలు ఉడికెక్కితే సరిపోతుంది. ఇప్పుడు లాస్ట్లో పప్పుల పొడి వేస్తున్నాం, చూసి వేసుకోండి. మీరు దీన్ని ఇప్పుడు ఎంత వేయాలని తెలియకపోతే చెప్తాను చూడండి. మీరు పప్పుల పొడి వేసేసినాక ఇట్లా కలిపినారంటే ఆ కాయలకు అనేది అంటుకునేసి ముద్దుగా కనిపించాలి, సరిపోతుంది. అప్పుడు చూడండి, ఎర్రగడ్డలు వేసిన దానివల్ల బాగా కనిపిస్తుంది. ఎర్రగడ్డలు ఇలా ఉంటే చాలా ఇష్టంగా తింటారు ఇంట్లో వాళ్ళు. ఇలా చేస్తే పాప అన్నంలో కానీ అట్లే కలుపుకొని తింటుందండి, ఎర్రగడ్డలు వేసుకొని. చూడండి, ఇలా ముద్దు ముద్దుగా కనిపిస్తే సరిపోతుందండి పప్పుల పొడి. ఇప్పుడు అయిపోయింది, స్టవ్ ఆపేస్తున్నాను. ఈ పౌడర్ వేసినాక ఎక్కువ వేయించే పని లేదు కాబట్టి స్టవ్ ఆపేస్తున్నాను. అంతే అండి, మన వంట ఫినిష్ అయిపోయింది. మనము మునగాకు పులుగూర, మునక్కాయల తాలింపు, వైట్ రైస్ చేసాం కదండి లంచ్ బాక్స్కి. కాకపోతే మధ్యాహ్నం కదా తినేది, లంచ్ బాక్స్కి అనేది అన్నీ తినేసినాక చల్లగా మన పొట్టలో పడితే ఎంత బాగుంటుందండి. కాబట్టి కొద్దిగా పెరుగన్నం చేసినామంటే ఇంకా సూపర్గా ఉంటుంది, ఇష్టంగా కూడా తింటారు. కాబట్టి ఇప్పుడు పెరుగన్నం చేద్దాం. పెరుగన్నానికి కూడా ఇక్కడ పెరుగు నేను ఇంట్లోనే చేసుకుంటానండి. ప్యాకెట్ పెరుగు తెస్తే ఒప్పుకునే లేదు మామ. ఆడికి ఒక రోజు తెచ్చేస్తాను, చూడండి ఎంత గట్టిగా అయిందో. ఇలా చేస్తే ఇష్టంగా తింటారు. గడ్డ పెరుగండి, ఎట్లుందో చూడండి, నీళ్ళు వేయకుండా కాంచి పెట్టాను. ఇలా టేస్ట్లకి అంతా మామకి అన్ని టేస్ట్లు నేనే చూపించేసినాను. కాబట్టి మామ ప్యాకెట్ పెరుగు తెస్తే పసిగట్టేస్తాడు మామ. ఇప్పుడు వేరే వీడియోలో చెప్పేసినా, వీడియో చూసినాడు అనుకో, ఇదే గిన్నె అండి ఎప్పుడు పెరుగు పెట్టేది. కాబట్టి ఈ గిన్నెలో పెరుగు తెచ్చి పోసి పెట్టేస్తానా, తింటాడు. తినేసి పైన మీగడంతా ఏమైంది, మీగడంతా వెన్నకి ఎత్తి పెట్టినానని చెప్పి తప్పులు చెప్పేసేది. ఇంకేం చేసేది, ఇంక నమ్మడు మామ, ఇంక నమ్ముడు. వీడియో చూసేసాడు మామ, చూసేసినాడంటే ఇది ప్యాకెట్ పెరిగే నాకు తెలిసిపోయిందిలే అంటాడు. మీకు రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాం.
ఇప్పుడు ఇది చాలా పులుపు రాకుండా ఉండాలంటే ఇది ఇంట్లో తోడిందే కాబట్టి ఇప్పుడు రాత్రి వేసిందే కాబట్టి రాదు. ఒకవేళ నిన్న మొన్న పెరుగు నిందనుకో అందులో కొద్దిగా పెరుగు వేసేసి పాలు వేసేసి కలిపేసినారంటే మధ్యాహ్నానికి అది పెరుగు అయిపోతుంది. చాలా కమ్మగా ఉంటుంది టేస్ట్ కూడా. ఇప్పుడు మన లంచ్ బాక్స్కి వేసుకునేద్దామండి. ఇప్పుడు రైస్ అయింది. ఇప్పుడు కూర వేసుకుందాం. కూర అయింది. ఇప్పుడు పెరుగన్నం వేసుకుందాం. ఇప్పుడు తాలింపు. ఇప్పుడు మన పెరుగన్నానికి కాంబినేషన్గా ఏదైనా ఉండాలి కదండి. ఇక్కడ మామిడికాయది ఆవకాయ నేనే పెట్టుకున్నానండి కాబట్టి అది కొద్దిగా అంతే అండి. మన లంచ్ బాక్స్ రెడీ అయిపోయింది. వైట్ రైసు, మునగాకు పులుగూర, పెరుగన్నానికి కాంబినేషన్ ఊరిగాయ అండి. మామిడికాయ ఊరిగాయి, ములక్కాయలు తాలింపు, వాటర్ బాటిల్. ఈ లంచ్ బాక్స్ రెసిపీ చేసేకి మాకు 1.5 గంట పట్టిందండి. ఎందుకంటే అన్నీ చూపించి చేశాం కదా. అదే వీడియో లేదంటే నాకు 1 అవర్ టైమే అంటే పడుతుంది. అంతే అండి. ఫాస్ట్లోను, టేస్ట్లోను, క్వాలిటీలోను ఎందులో రాజీ పడదు. మీరు ఎందులో రాజీ పడకండి. మరొక టేస్టీ లంచ్ బాక్స్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.